హలో, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను బియ్యం కడిగిన నీళ్ళల్లో అరటి తొక్కలు వేసి 3 రోజులు నానబెట్టానండి. ఇప్పుడు ఆ నీళ్లను డెల్యూట్ చేసి 1కి 10 చొప్పున నీళ్లు కలిపి మొక్కలకి ఇస్తాను. వీటిల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుందండి. మనకి మొక్కలు విపరీతంగా పూలనిస్తాయి. కాబట్టి నేను ఈ ఫర్టిలైజర్ మటుకు కంపల్సరీ వారంలో 2 times అన్నా చేస్తానండి. ఎందుకంటే మాకు అరటి తొక్కలు ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి బియ్యం కడిగిన నీళ్ళు ఆల్రెడీ మనం ఎప్పుడు కడుగుతూనే ఉంటాం. కాబట్టి ఇది చూడండి, ఈ విధంగా చేస్తున్నాను. ఈ అరటి తొక్కల్ని ఈ విధంగా బాగా నలిపేసి పక్కన పెట్టేసాం. ఇవి మళ్ళీ మనం ఎండబెట్టి కంపోస్ట్ గా కూడా వాడచ్చు. తీసేసి పక్కన పెట్టేస్తున్నాను. వీటిని వడగట్టుకున్నా కూడా వడగట్టుకోవచ్చు, కానీ మనం స్ప్రే చేయటం లేదు కాబట్టి వడగట్టే పని లేదు. మనం ఈ విధంగా డైరెక్ట్ చెట్లకు పోస్తున్నాం కాబట్టి వడగట్టక్కర్లేదు. స్ప్రే కూడా చేస్తారు ఇది, కానీ ఆ స్ప్రే కన్నా ఇది సొల్యూషన్. ఇదైతే తొందరగా రికవరింగ్ అవుతాయి మొక్కలు. ఇదండి, ఇందులో ఆల్రెడీ నేను 10 డబ్బాల నీళ్లు, ఈ డబ్బాతో 1:10 అన్నప్పుడు 1 డబ్బాకి 10 డబ్బాల నీళ్లు కలిపి ఉంచుకున్నాను. అందులో పోస్తున్నాను. మనకు కావాలంటే ఇంకో డబ్బా కూడా పోసుకోవచ్చు. అంటే నీళ్లు కొంచెం కలపాలి. ఇంకో 10 డబ్బాలు కలుపుకోవాలి. ఇది పెద్ద చెట్టు అండి, అందుకని దీనికి 2 పోస్తాను. దీనికి కూడా 2.